ఏబు జీవితాన్ని తీసుకుందాం మనం. ఇంత మంచోడిని అలా చేయటం దేవాసన నీకు న్యాయమేనా అంటే, దేవుడు అంటాడు, నేను అన్యాయం చేసేవాడిని కాదు, నా చర్యలన్నీ న్యాయయుక్తములే అంటాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఇది ఎప్పుడు మర్చిపోకుండా మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. 89వ కీర్తన ఒక్కసారి తీయండి. బైబిల్ గ్రంథంలో 89వ కీర్తన ఒక్కసారి తీయండి. తీసారా? 14వ వచనం చదవండి. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. ఈ కింద మాటని పక్కన పెట్టి 14వ వచనము ఆ మొదటి లైన్, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఇది ఏతాను యొక్క దైవ ధ్యానం. ఏతాను రాసినటువంటి కీర్తనలో ఈ మాట ఉంది, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. బైబిల్ గ్రంథాన్ని చదివి దేవుని గురించిన సత్యం తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే ఫస్ట్ ఈ మాటతో మానసికంగా రాజీపడి ఆ తర్వాత చదవాల. హృదయంలో ఈ మాట పెట్టుకొని తర్వాత బైబిల్ చదవాల. లేకపోతే దేవుని కార్యాలు మనకు అర్థం కాక మనం దేవుణ్ణి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. విషయం ఏంటంటే, దైవజనుడే చాలామందికి అర్థం కావట్లే. దేవుడేం అర్థం అవుతాడు? దైవ సేవ చేసే సేవకుడి యొక్క వ్యవహారమే కొంతమందికి అర్థం కావట్లా. నేను నవ్వుకుంటాను ఒక్కోసారి. నా చర్యలే నాతో కూడా ఉన్న వాళ్ళకు కొన్ని అర్థం కావు. మనుషుడిగా ఉన్న నేనే కొన్ని విషయాలు ఇతరులకు అర్థం కానప్పుడు ఇంకా దేవుడేం అర్థం అవుతాడు? అయితే ఒక మాట లోపల పెట్టుకోవాలని చెప్పాను హృదయంలో. ఏ మాట అంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు అన్నాడు. ఇప్పుడు ఒక సింహాసనానికి ఒక కాలు ఉంటుందా, 4 కాళ్ళు ఉంటాయా? ఒక కాలు ఉంటుందా? 4 కాళ్ళు ఉంటాయి. సీటు ఉంటుంది, కింద 4 కాళ్ళు ఉంటాయి, వెనక సపోర్ట్ ఉంటుంది. ఇక మెయిన్ అది ఉంటుంది. ఇక మిగిలిన డిజైన్ కానీ సింహాల బొమ్మలు కానీ ఏదో ఇక వాళ్ళ స్థాయి కొద్దీ ఏదో ఉంటాయి. మెయిన్ అయితే 4 కాళ్ళు, ఒక సీటు, వెనక సపోర్ట్. ఇది కుర్చీ.